కమిషన్ రిపోర్టుని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టే అవసరం లేదని తెలిపింది. తదుపరి విచారణని మరో 4 వారాలకు వాయిదా వేసింది. పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలుంటాయని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు ఎమ్మెల్యేలే కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తర్వాత ఏం చేయబోతున్నారని దానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు ఏజీ వివరించారు. దీనికి సంబంధించి ఓ కాపీ రూపంలో కోర్టుకు అందజేశారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నివేదికపై ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు 6 నెలల టైం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే సమయంలో కమిషన్ నివేదికను వెబ్సైట్లలో పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇక రిపోర్టు వెబ్సైట్ల నుంచి తొలగించాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులతో అటు కేసీఆర్ హరీష్ కు ఊహించని పరిణామం ఎదురైంది. కాళేశ్వరం కమిషన్ నివేదికలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అమలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కానీ కోర్టు అందుకు భిన్నంగా ఆదేశాలు జారీ చేసింది.